విద్యార్థుల ఆందోళనతో విశాఖ ఏయులో ఉద్రిక్తత ఏర్పడింది. బీఏడీ హాస్టల్ విద్యార్థి మణికంఠ తీవ్ర అస్వస్థతతో మృతి చెందాడు. అయితే ఏయు డిస్పెన్సరీలో సకాలంలో వైద్యం అందలేదని విద్యార్థులు అంటున్నారు. కేజీహెచ్కు తరలించడంతో అప్పటికే మణికంఠ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఏయు పాలకుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏయు మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. యూజీ నిర్లక్ష్యం కారణంగా ఒక అబ్బాయి మణికుమార్ అనే బీఈడీ అబ్బాయి ప్రాణాలు వదిలే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అబ్బాయి బ్రీతింగ్ కావట్లేదని చెప్పి యూనివర్సిటీలో అంబులెన్స్ పిలిస్తే కనీసం అందులో ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, ఇద్దరు వార్డుపై లేరు. డ్రైవర్ చెప్తే ఎటువంటి మెడికల్ కిట్ కూడా అందులో లేని పరిస్థితి. కేవలం అతనికి ఆక్సిజన్ అందుబాటు వల్ల చనిపోయిన చెప్పేసి కేజీహెచ్ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సేమ్ యూనివర్సిటీలో మెడికల్ డిపార్ట్మెంట్ బాగోలేదు, అంబులెన్స్లో ఆక్సిజన్ లెవెల్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఏమీ లేదని చెప్పేసి గతంలో కూడా 2-3 సార్లు యూనివర్సిటీ వీసీకి లెటర్లు ఇచ్చాం. మేము స్పందిస్తానంటే ఇంతవరకు స్పందించలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే నష్టపోయిన కోటి నష్టపరి చెల్లించాలి. అలాగే ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే సస్పెండ్ చేయాలి. వీసీ కూడా రాజీనామా చేయలేదు. ఎందుకంటే ఈ చేతకాటలు కదా ఎక్కడో ఖరగ్పూర్లో ఐఐటీలో ఒక ప్రొఫెసర్గా చెప్పిన వ్యక్తిని దూరం తీసుకొచ్చి ఇక్కడ వీసీగా పెడితే ఇక్కడ అడ్మిషన్ తెలియట్లేదు, విద్యార్థుల సమస్యలు తెలియట్లేదు. అనేక మార్లు విద్యా సమస్యలు ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు 100 ఏళ్ల చరిత్రలో 100లో సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసే విధంగా ఉండలేదు. ఇది కూడా ఇదంతా కార్పొరేట్ మైండ్ సెట్తోనే ఈరోజు ఇతను వ్యవహరిస్తాను. తక్షణమే గవర్నర్ గారు స్పందించి వీసీని తొలగించాలని చెప్పి మేము ప్రజలను డిమాండ్ చేస్తా ఉన్నాం. కుట్రగానే మేము భావిస్తున్నాం, వీసీఏ ఇతను హత్య చేసినట్టుగా మేము భావిస్తున్నాం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, విశాఖ ఏయులో ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఈ రోజు సాయంత్రం 3 గంటల నుంచి కూడా ఏయులో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన దిగారు. మొదటగా ఏయు ప్రధాన ద్వారం దగ్గర ఆందోళన కోరి సమస్యలు పరిష్కరించేందుకు కూడా ఇక్కడ నుంచి కదలమంటూ కూడా భారీ ఎత్తున ఆందోళన దిగారు. అక్కడ కాకుండా ఏయు రిజిస్టర్ రాజశేఖర్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి వీళ్ళు కూడా ఆ సమస్యను ఎక్కడ పెట్టారు. దీనికి ప్రధాన కారణంగా మణికంఠ అనే విద్యార్థి అస్వస్థకు గురై చనిపోవడం జరిగింది. మొదటగా అంబులెన్స్ డిస్పెన్సరీ అంబులెన్స్ పిలువగా అక్కడ వచ్చి ఆ ప్రాథమిక చికిత్సలో భాగంగా ఆక్సిజన్ లేకపోవడంతోనే ఆయన మరణించాడు. దీనికి ఈ యొక్క అలసత్వం అదేవిధంగా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇది జరిగిందంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన దిగారు. ఇదే కాదు, ఏయులో అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదనే దానిపైన కేవలం మణికంఠ అనే మృతిని ప్రధానంగా వాళ్ళు టార్గెట్ చేసుకుని ఈ రోజు ఈ ఆందోళనకి వారు కూర్చోవడం జరిగింది. ఈ మణికంఠ బంధువులు వచ్చి రాజశేఖర్ ని కలవడం, ఏయు వీసీని కూడా కలవడం జరిగింది. ఆయన అదేవిధంగా మణికంఠ బంధువులు కూడా చేసి వెళ్లి మృతదేహాన్ని కూడా చూసి వారికి అప్పగించడం జరిగింది. అయితే విద్యార్థులు మాత్రం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలబోమంటూ కూడా ఏయు వీసీ ఛాంబర్ దగ్గర కూర్చోవడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా అనేక సమస్యలు చెప్తున్నప్పటికీ కూడా వీసీ గానీ అదేవిధంగా తదితర సిబ్బంది గానీ తమకు పట్టినట్లు వ్యవహరిస్తారు. దీనిపైన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రావాలి, దీనిపైన ఫుల్ స్టాప్ పడే విధంగా కూడా సమస్యలు పరిష్కరించే దిశగా కూడా వ్యవహరించాలంటూ కూడా విద్యార్థులంతా కూడా దీనిపైన బైఠాయించారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్.